హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనేం చేస్తున్నానంటే అన్ని రకాల పప్పులు కొన్ని బియ్యం వేసి దోశ చేస్తున్నాను. ఈ దోశ ఎంతో హెల్దీ అయిన దోశ. చూడండి, ఒక కప్పు బియ్యానికి సరిపడా ఎన్ని పప్పులు వేస్తున్నాను చూడండి. ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు ఎర్రపప్పు, దీన్ని మైసూర్ పప్పు అంటారు, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు బొబ్బరిపప్పు, ఒక కప్పు పెసరపప్పు అన్నీ కలుపుకొని వీటిని చక్కగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి మన దోశ పిండిలాగానే నూరుకోవాలి. దాంట్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి రుబ్బాను. రుబ్బేటప్పుడే ఇప్పుడు దోశ వేసాను చూడండి. దోశ పిండి ఎలా పులిసిందో, అన్ని పప్పులు కదా, ఎలా పులిసిందో చూడండి. సూపర్గా ఉంది. ఆ దోశ వేసుకొని తింటుండా టేస్ట్ అయితే సూపర్, రోజు తినాలనేలాగా ఉంది. దాంట్లో కొన్ని ఉల్లిపాయలు కూడా వేసాను. అన్ని పప్పులు ఉన్నాయి కాబట్టి మన శరీరానికి ఎంతో అవసరమైన శక్తి కూడా వస్తుంది. చాలా చాలా హెల్దీ ఫుడ్ అంటే ఇదే అండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.